జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపులో గల ఎస్సీ బాలుల హాస్టల్లో ఇటీవల 8వ తరగతి చదువుతున్న హిమేష్ చంద్ర అనే విద్యార్థికి హాస్టల్ బిల్డింగ్పై పిడుగుపడి తీవ్ర గాయాలు కాగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుల హాస్టల్ను ఈరోజు సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలు తెలుసుకొని పిడుగుపాటుకు దగ్నమైన గదిని పరిశీలించి వసతి గదులు వంటగది పరిశీలించి హిమేష్ చంద్ర హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందుతున్నాడని, ప్రాణాపాయం లేదని ఈ సందర్భంగా విద్యార్థులకు ధైర్యం చెప్పిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో ప్రభుత్వం తరపున 5 లక్షలు మంజూరు చేసి యశోద ఆసుపత్రి చికిత్స అందిస్తున్నామని, ఎస్సీ వెల్ఫేర్ యశోద ఆసుపత్రి వైద్యులతో విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని గురించి మాట్లాడడం జరిగిందని, పిడుగుపాటుకు డ్యామేజ్ అయిన గది, డ్యామేజ్ అయిన సెప్టిక్ ట్యాంక్ సమస్య తన దృష్టికి వచ్చిందని, డ్రైనేజ్ పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, సెప్టిక్ ట్యాంక్ గది పునరుద్ధరణకు నిధులు మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందుతుందని, నాణ్యమైన భోజనానికి 40% డైట్ ఛార్జీలు పెంచడం జరిగిందని అన్నారు. ఇది ఎవరు ఉంటారు చెప్పారు ఎవరున్నా ఈ క్లాసు కురుట్లో లేవా సార్ అక్కడి నుంచి మీరెవరు అందరం నుంచి వచ్చినావా ఇక్కడ లేదా ఉంటారు ఎవరు ఈ క్లాస్ ఇదెవరు తెలుసా ఇది ఇక్కడ తక్కువేనా చూసావా స్కూల్కి వచ్చిన చూసి చికెన్ తీసుకురా వర్కర్లో వస్తుంది ఎవరు ఇది ఎవరు ఇంతలో ఇంపారు ఎవరు నాన్న ఏ క్లాసు కొరట్లో లేదా ఎస్సీ వెళ్తారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది జగిత్యాల పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్ను ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో హాస్టల్ వార్డెన్ మిగతా సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పటికే మీడియా ద్వారా ప్రజలకు తెలుసు ఈ హాస్టల్లో పిడుగుపాటు అనే ఆలోచన పిడుపడి ఒక అబ్బాయి చాలా తీవ్రమైన గాయాలతోటి ఆసుపత్రి తీసుకెళ్ళడం, ఇక్కడి నుంచి హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా పరామర్శించడం, ప్రభుత్వం ద్వారా 5 లక్షల లోన్స్ ఇచ్చి మంచి సదుపాయాలున్న యశోద హాస్పిటల్లో వైద్యం చేస్తూ ఉన్నారు. అబ్బాయి పేరు హిమేష్ చంద్ర, 8వ తరగతి మద్దుట్ల. నేను కూడా ఇక్కడ డాక్టర్స్ తోటి
అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ తోటి నిరంతరం కూడా టచ్లో ఉండడం జరిగింది. ఈరోజు సాయంకాలం హాస్టల్లో పిల్లలకు మిగతా వసతులు ఎలా ఉన్నాయి, భోజనం ఎలా ఉందని చెప్పి నేను మా ఎంఆర్పిఎస్ నాయకులు, ఈ దరూర్ క్యాంప్ నాయకులు రాము అందరం కూడా రావడం జరిగింది. ఆ సందర్భంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నట్టు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ విషయంలో మెనూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనందరూ తెలుసు దాదాపు 40% అమౌంట్ ఇంక్రీజ్ చేయడంతో ఈరోజు చికెన్, దాల్ మరియు పప్పు, అదేవిధంగా పెరుగుతోటి భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు. ఈ హాస్టల్లో దాదాపు 100 మంది పిల్లలు ఉంటే 16 మంది అబ్సెంట్ ఉన్నారు. 84 మంది ఈరోజు ప్రజెంట్ ఉండడం జరిగింది. మిగతా పిల్లలందరూ కూడా ధైర్యం చెప్పి, అదేవిధంగా అక్కడ హిమేష్ చంద్ర జరుగుతున్న వైద్యం విషయంలో కావచ్చు, ఇక్కడ ఆసుపత్రిలో, ఇక్కడ హాస్టల్లో కావాల్సిన వసతుల గురించి కూడా వివరాలు సేకరించాం. ముఖ్యంగా రూమ్ ఏదైతే పిడుగుపడిన తర్వాత డ్యామేజ్ అయిందో కరెంటు ప్రాబ్లం కూడా వచ్చింది. ఆ రూమ్లో పోతే కొద్దిగా లైట్ వేస్తే షాక్ కూడా అతులాగా వస్తుందన్నారు. రూమ్ క్లోజ్ చేసి పెట్టారు. అట్లనే సెప్టిక్ ట్యాంక్ డ్రైనేజ్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. ఆ డ్రైనేజ్ కూడా మొన్ననే మంజూరు చేయించి నిర్మాణం కూడా పూర్తయింది. కొంత లోపల సెప్టిక్ ట్యాంక్ పనులు కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ బాలుర ఎస్సీ హాస్టల్ విజిట్ చేయడం, మరి ఇక్కడ వసతుల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఏదైతే వసతులు అవసరం ఉన్నాయో మిగతా అన్నీ కూడా సమకూరుస్తాం. మొన్న పిడుగుపాటుకు గాయాలై ఆసుపత్రిలో ఉన్న అబ్బాయికి కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఈ సందర్భంలో